మా 'సోలం' సినిమా రేపు 8వ తారీఖున జూలై 8వ తారీఖున మీ ముందుకు వస్తుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నాం. ఈ సినిమాని మా ఆడియో లాగానే మంచి హిట్ చేసి ప్రేక్షక ఆదరిస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సినిమా తమిళ్లో శివాజీ ప్రొడక్షన్స్ వారి బ్యానర్లో నిర్మించిన అసల్ని అనువాదం చిత్రంగా మేము తెలుగులో డబ్ చేసామండి. ఇది అక్కడ తమిళనాడులో చాలా హై బడ్జెట్, ఒక 30 నుంచి 40 కోట్ల బడ్జెట్లో తీసిన సినిమా ఇది. అజిత్ గారికి బిల్లా సినిమా తర్వాత ఆ రేంజ్ సినిమా ఇది మళ్ళీ అసలు సినిమా అండి. దాన్ని మేము తెలుగులో సోలం టైటిల్ పెట్టి మేము తెలుగులో రిలీజ్ చేయడం జరుగుతుంది సార్. రేపు ఆంధ్రప్రదేశ్ అంతటా మీ ముందుకి ఈ చిత్రం విడుదలవుతుంది. దీన్ని అందరూ ఆదరించి తప్పకుండా మా సినిమాని హిట్ చేస్తారని చెప్పేసి మేము ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మా సినిమాలో హైలైట్స్ అంటే సమీరా రెడ్డి, భావన చేసిన పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ, వాళ్ళ క్యారెక్టరైజేషన్ కానీ, అలాగే ప్రేక్షకులకి ఇంకా ప్రదీప్ రావత్, మన ఢిల్లీ డార్జు, సో మన సురేష్ గారు, వీళ్ళ యొక్క నటన చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా టోటల్ మలేషియా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది, ప్యారిస్ మలేషియా బ్యాక్డ్రాప్లో జరుగుతుంది. ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అజిత్ గారు డ్యూయల్ రోల్ చేశారండి, తండ్రి కొడుకులుగా. సో ఒక మాఫియా బ్యాక్డ్రాప్లో సాగే చిత్రం ఇది. కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తర్వాత ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్సు చాలా కష్టపడి, అంటే ఒక డిఫరెంట్గా ఉంటాయండి. అంటే రెగ్యులర్గా అజిత్ గారు సినిమాలు తీసిన ఫైట్స్ లేకపోతే ఈ కంపోజిషన్స్ అన్నీ కూడా వేరే సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమా గ్యారంటీగా కొంచెం డెప్త్ ఉంటుంది. అలాగే ఈ సినిమా మొత్తం ఈ ప్యారిస్ బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా కాబట్టి మొత్తం సీన్స్ అన్నీ కూడా అక్కడే తీయటం జరిగిందండి. ఎక్కడో అక్కడ ప్యారిస్ పేరు చెప్పి ఇక్కడ సీట్ చేసి ఈ టైప్ కాకుండా సినిమా మొత్తం అక్కడే తీశారు. ఈ సినిమాకి మెయిన్ హైలైట్ ఏంటంటే అజిత్ గారు ఫాదర్ గెటప్లో, అంటే తన సన్ అండ్ ఫాదర్ చేసిన క్యారెక్టర్ ఇది. ఫస్ట్ హాఫ్లోనే ఫాదర్ ఎక్స్పైర్ అవుతే దానికి తర్వాత ఎందుకు చనిపోయారనే దాని మీద కథ ఇన్వెస్టిగేషన్ జరిగి కొంచెం ఈ ప్యాటర్న్లో ఉంటుంది. అలాగే మన ఢిల్లీ డార్జ్ కూడా చాలా డిఫరెంట్గా, అంటే మన డాన్ తర్వాత ఆ రేంజ్లో చేసిన క్యారెక్టర్ ఢిల్లీ డార్జ్ గారు, ఆయనది కూడా స్టైలిష్గా ఉంటుంది. పోతే మన ప్రదీప్ రావత్, సురేష్ గారుగా క్యారెక్టర్ కానివ్వండి, ఇంకా మీకు ఒక ఆడియన్కి కావాల్సిన ప్రతి ఆడియన్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తాడో అవుట్పుట్ మొత్తం మనకి సోలం సినిమాలో మీకు దొరుకుతుందని చెప్పేసి నేను కన్ఫామ్గా చెప్తున్నానండి. ఈ సినిమాని మేము తెలుగులో మా టాలీవుడ్ క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించడం అనేది మేము డెఫినెట్గా గర్వపడుతున్నాము. మాకు కూడా ఈ సినిమా ఫస్ట్ సినిమా, మా బ్యానర్లో ఫస్ట్ సినిమా. మా తొలి ప్రయత్నమే ఇంత గ్రాండ్ సినిమాని మేము చేయటం అనేది డెఫినెట్గా మా అదృష్టంగా మేము భావిస్తూ, ఇలాగే ముందు కూడా మా టాలీవుడ్ క్రియేషన్స్లో నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా మేము ఆల్రెడీ చెప్పానండి ఇంతకుముందు కూడా. రేపు నేను వేరే సినిమా అనౌన్స్ చేయబోస్తున్నానండి. డెఫినెట్గా వీటిని కూడా మీరు ఆదరించి మమ్మల్ని ముందుకు నడిపిస్తారని నేను